ముద్రగడ పద్మనాభం సజ్జల మధ్య ఫోన్ సంభాషణ జరిగినట్టుగా మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అంతోంది. తన దగ్గరకు ఎవరిని పంపొద్దని ముద్రగడ కోరినట్టుగా తెలుస్తోంది. వైసీపీ నుంచి ముద్రగడ ఇంటికి వెళ్లాల్సి ఉంది తోట త్రిమూర్తులు, కానీ సజ్జల ఫోన్ తర్వాత తోట ముద్రగడ భేటీ ఆగినట్టుగా తెలుస్తోంది. ముద్రగడ ఇంటి చుట్టూ రాజకీయ పరిణామాలు గడిచిన 2-3 రోజులుగా ఏం జరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాము. ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి మధ్య ఫోన్ సంభాషణ జరిగినట్టుగా సమాచారం అందుతోంది. తన దగ్గరకు ఎవరిని పంపొద్దని ముద్రగడ పద్మనాభం సజ్జలని కోరినట్టుగా తెలుస్తోంది. వైసీపీ నుంచి తోట త్రిమూర్తులు ముద్రగడ పద్మనాభం ఇంటికి వెళ్లాల్సి ఉంది యాక్చువల్గా. సజ్జల ఫోన్ తర్వాత తోట అలాగే ముద్రగడ వీళ్ళిద్దరి మధ్య భేటీ ఆగినట్టుగా తెలుస్తోంది. దీని అర్థం ఏమిటి? ముద్రగడతోటి జనసేన నేతలు కలిసిన తర్వాత ఈ సంభాషణ జరిగిన నేపథ్యంలో ముద్రగడ ఇక జనసేనలో జాయిన్ అవుతున్నారా, లేకపోతే వైసీపీ నేతల్ని ఈ నేపథ్యంలోనే ఎవరిని కలవడానికి ఎవరిని పంపించొద్దని సజ్జలకి ఫోన్లో ఆయన సమాచారం ఇచ్చారా? దీని మీద స్పష్టత రావాల్సి ఉంది. బట్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే మనకు అథెంటిక్గా వచ్చింది. ఇంతకీ ముద్రగడ మనసులో ఏముంది? ముద్రగడకు వెల్కమ్ చెప్తూ ఏపీలో పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇవాళ ఉదయం టీడీపీ తరపున వెళ్లారు జ్యోతుల నెహ్రూ. నిన్నటి నుంచి ముద్రగడ చుట్టూ పావులు కదుపుతున్నారు. జనసేన నేతలు సైతం అందరినీ ఆప్యాయంగా పలకరించి మాట్లాడుతున్నారు. ముద్రగడ ఏ పార్టీకి దూరమో ఎవరికి దగ్గరో మాత్రం ముద్రగడ చెప్పట్లేదు. పార్టీల నుంచి ఆఫర్లున్నా సరే మనసులో మాట బయటకు చెప్పలేదు ముద్రగడ. అన్ని పార్టీల నేతలని చూద్దాం చేద్దామనే చెప్తూ ఉన్నారు. కాకపోతే ఇప్పుడు సజ్జలకు ఫోన్ చేసి వైసీపీ నుంచి ఎవరిని పంపించవద్దని కోరినట్టుగా తెలుస్తోంది. దాని అర్థం ఏమిటో ముద్రగడ క్యాంపు నుంచి ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ముద్రగడతోటి మీటింగ్స్ అలాగే ముద్రగడ సజ్జల మధ్య జరిగిన ఫోన్ సంభాషణలకు సంబంధించిన మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి సత్య ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సత్య, ఏం ఇన్ఫర్మేషన్ ఉంది మీ దగ్గర? అంటే ఇప్పటివరకు కూడా తోట త్రిమూర్తులు వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ముద్రగడ పద్మనాభం ఇంటికి చేరుకోబోతున్నారంటూ కూడా ముద్రగడ అనుచరులంతా కూడా చెప్పారు. అంటే నిన్న రాత్రి నుంచి కూడా నిన్న జనసేన నేతలు రావడము, పవన్ కళ్యాణ్ పంపించినటువంటి లేఖని ఇవ్వడం, మళ్ళీ ముద్రగడ ఇచ్చినటువంటి లేఖను కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ పంపించడం. ఈరోజు ఉదయం కూడా టీడీపీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ కూడా వచ్చారు. చాలాసేపు మంత్రాలు జరిపారు. కానీ ఇదంతా కూడా రాజకీయంగా కాదు, కానీ ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లోకి వస్తే హ్యాపీ అన్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే సజ్జల రామకృష్ణారెడ్డి నేరుగా ముద్రగడ పద్మనాభానికి ఫోన్లో సంభాషించారు. మీ దగ్గరికి పలానా నేత వస్తారని చెప్పిన నేపథ్యంలో దాన్ని ముద్రగడ పద్మనాభం తిరస్కరించినట్టుగా తెలుస్తుంది. మా ఇంటికి ఎవరు రావద్దు, నేను ఒక నిర్ణయం తీసుకోబోతున్నాను, ఆ నిర్ణయానికి నేను టీడీపీలోకి వెళ్తానా లేదంటే జనసేనలోకి వెళ్ళేటువంటి ఆలోచనలో ఉన్నానన్న విషయాన్ని మాత్రం సజ్జలతో షేర్ చేసుకున్నట్లుగా అయితే ముద్రగడ పద్మనాభానికి సంబంధించినటువంటి అనుచరులు అయితే చెప్తున్నారు. మరి ముద్రగడ పద్మనాభ నివాసంలో ఉన్నటువంటి అనుచరులందరినీ కూడా పంపించేశారు. తోట త్రిమూర్తులు కూడా ఇప్పటికే ఏదైతే మండపేటలో ఉన్నటువంటి వైసీపీ కార్యాలయంలోనే ఆయన ఉండిపోయారు. ఎందుకంటే ఒక పక్క 3వ జాబితా వైసీపీ జాబితా వస్తుంది, నేతల్లో ఉత్కంఠ నెలకొంది. అందులో ముద్రగడ పద్మనాభం కూడా ఇంకా చివరి దశగా కూడా ఆయన వైసీపీకి వెళ్ళిపోతారు. తన కొడుక్కి సీటుతో పాటు ముద్రగడ పద్మనాభానికి కాకినాడ నుంచి అంటే రాజ్యసభ కానీ కాకినాడ నుంచి ఎంపీ కానీ ఇస్తారనుకున్నారు. కానీ ఈలోపే రాత్రే పరిణామాలు మారిపోయి నిన్న రాత్రి నుంచి ఉదయం కూడా కెర్లంపూడి ముద్రగడ పద్మనాభం ఇంటి చుట్టూనే రాజకీయం మొత్తం కూడా తిరిగింది. ఒక పక్క నేరుగా పవన్ కళ్యాణ్ లేఖ రాయడం పట్ల, అలాగే జనసేన నేతలు చెప్పినది ఒకటే కాదు, త్వరలోనే పవన్ కళ్యాణ్ ముద్రగడ పద్మనాభంతో భేటీ కాబోతున్నారు. ముద్రగడ పద్మనాభంతో భేటీ అయ్యి కీలకమైనటువంటి అంటే కాకినాడ నియోజకవర్గంలో కీలకమైనటువంటి నియోజకవర్గం నుంచి తన కొడుకుతో పాటు ఎంపీ నుంచి ముద్రగడ పద్మనాభానికి ఇచ్చే ఆలోచనలో జనసేన ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే పూర్తిగా ముద్రగడ పద్మనాభం తన అనుచరులతో పాటు కార్యకర్తలు అలాగే కాపు నేతలతో పాటు కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి కొంత సమాచారంతో ఆయన నిర్ణయం మార్చుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే సాధారణంగా ముద్రగడ పద్మనాభం ఒక నిర్ణయం తీసుకుంటే మార్చుకోవడానికి సమయం పడుతుంది, కానీ ఆయన ఎవరి మాట వినరు. కేవలం ఆయన తీసుకున్న డిసిషన్ ప్రకారమే, ఆయన గీసిన గీత ప్రకారమే అందరూ కూడా ఉంటారు. కానీ రాత్రి పరిణామాలు మారిపోయి మరి పవన్ కళ్యాణ్ లేఖలో ఏం సంధించారు, పవన్ కళ్యాణ్కి తిరిగి ముద్రగడ పద్మనాభం లేఖలో ఏం పేర్కొన్నాడు అనేది మాత్రం తెలియాలంటే సంక్రాంతి తర్వాత కానీ సంక్రాంతి ముందే ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారనేది ముద్రగడ పద్మనాభం నేరుగానే చెప్తానంటూ కూడా ఈరోజు మీడియాతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ఆయన అబ్రిగడ్లో మాత్రమే చెప్పారు, నేను సంక్రాంతికి సంబరాలు అంటే ఏ రకంగా అయితే జనవరి 1లో నేను ముఖాముఖి కింద అందరినీ ఆత్మీయంగా కలిసానో జనవరి తర్వాత కీలకంగా కలవబోతున్నాననే చెప్తున్నారు, సంకేతం కనిపిస్తుంది. అయితే ముద్రగడ పద్మనాభ అనుచరులంతా కూడా ఈ రోజు జరిగేటువంటి అంటే టీడీపీ వచ్చారు, జనసేన వచ్చారు, వైసీపీ నుంచి ముద్రగడ పద్మనాభాన్ని బుజ్జగించే ప్రయత్నం చేశారంటే లిస్టుకి
లిస్టుకి కొంతసేపటి క్రితమే ముద్రగడ పద్మనాభం ఒప్పించే ప్రయత్నం చేసినట్లుగా సమాచారం ఉంటుంది. దానికి ముద్రగడ పద్మనాభం నిరాకరించినట్టుగా తెలుస్తుంది. తోట తిరుమతులు కూడా ముద్రగడ పద్మనాభం నివాసానికి వచ్చి కొద్దిసేపటి క్రితమే సజ్జల రామకృష్ణారెడ్డి ముద్రగడ పద్మనాభంకి ఫోన్ చేయడం, ఈ సంభాషణలో ఆయన సున్నితంగా తిరస్కరించినట్లుగా తెలుస్తుంది. మరి ముద్రగడ పద్మనాభం ఏం స్పందించబోతున్నారు? జనసేన వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సోషల్ మీడియాలో వైరల్తో పాటు జనసేన నేతలు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం నివాసం వద్దనటువంటి పరిస్థితి.